కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. భానుగారు, సో మిమ్మల్ని బాగా ఇష్టమైన వాళ్ళే భానుగారు అంటారు. మేబీ నేను కూడా అనుకుంటున్నాను నేను ఇష్టమైన వాడిని అని. ఓకే, నువ్వు చాలా ఇష్టం. 1980s రీయూనియన్ ఒక్కసారి గుర్తు చేసుకుంటే మాకు ఎప్పుడు గుర్తు వచ్చేది మీ బ్యాచ్ అంతా. ఆ రోజు చిన్నపిల్లలు అయిపోతారు ఆ 2-3 days. బాగా చిరంజీవి గారు, మీరు, సుమన్ గారు, సౌత్ లో ఉన్న అందరు యాక్టర్స్ ఒక చోట ఉంటారు. అది స్పెషల్ గా ఈ చిరంజీవి గారి ఇంట్లో జరిగింది బిఫోర్ ఈ కరోనాకి. మీరు అటెండ్ అయ్యారా? ఏంటి అసలు మీరు ఆ 1980s బ్యాచ్ ఎప్పుడు ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరిదా ప్లాన్? ఇది స్టార్ట్ చేసిన వచ్చి సుహాసిని, లిజీ. ఓ లిసీ గారు. ఏదో పని మీద సుహాసిని లిజీ ఇంటికి వెళ్ళింది. ఆ రోజునే మైకేల్ జాక్సన్ ఫ్యూనరల్ అనమాట, ఆ టీవీలో చూపిస్తున్నారు. సో వీళ్ళిద్దరూ చూస్తుంటే అప్పుడు వీళ్ళు అనుకున్నారు, ఏంటి మనం బ్రతుకున్నంత వరకు అది ఎవరు రాలేదు, ఆ మైకేల్ జాక్సన్ చనిపోయాక అందరూ ఆర్టిస్టులు వచ్చారు, అందుకనే మనం బ్రతుకున్నప్పుడు ఎవరు వచ్చి మనం చూడరు, మనం బ్రతుకున్నప్పుడే ప్రతి సంవత్సరం మనం అందరూ కలుసుకుని ఒక సంవత్సరం ఒక రోజున కలుసుకోవాలి, ఎందుకంటే మనం చచ్చిపోయాక ఎవరు వచ్చి మనం చూసినా కూడా మనకు తెలియదు కదా. ఓకే, సో వి మస్ట్ హావ్ వన్ రీయూనియన్ ఆఫ్ ఆల్ 80s మన హీరోస్ హీరోయిన్స్ అందరితోటి ప్రతి సంవత్సరం ఒక్కరోజైనా మనం కలుసుకోవాలి అని ఐడియా వాళ్ళిద్దరికీ వచ్చింది. ఓకే, ఇమీడియట్గా వాళ్ళు రాధికి ఫోన్ చేసి, నాకు ఫోన్ చేసి, బాను ఇలా అంటే వండర్ఫుల్ ఐడియా, మా వై నాట్ వి డూ ఇట్ అన్నాను. సో ఫస్ట్ టైం లిజీ వాళ్ళ ఇంట్లో అది చేయడం జరిగింది. దానికి చిరంజీవి రాలేదు, అది మన రజనీ వచ్చాడు, విష్ణువర్ధన్, కన్నడ విష్ణువర్ధన్ సూపర్ స్టార్ అతను వచ్చాడు, అలా ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ వచ్చారు. ఆ ఫంక్షన్ అయిన 3 నెలలకి విష్ణువర్ధన్ గారు చనిపోయారు, ఈ పాస్ట్ అవే. సో ఆ థాట్ చూడండి ఎంత మంచి థాట్ వాళ్ళిద్దరికి వచ్చింది. సో అప్పటి నుంచి మిస్ అవ్వకుండా ఎవ్రీ ఇయర్, ఎందుకంటే వీ డోంట్ నో హూ ఈస్ గోయింగ్ టు గో బిఫోర్ హూమ్, అంతే కదా. చావు అనేది మన చేతిలో లేదు, అది ఏ టైంలో ఎందుకు వస్తుందో, ఎందుకు తీసుకుపోతుందో అనే దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు, మనం అనుకోవాలి ఎందుకని. కుర్రకారే పిచ్చెక్కిపోద్ది అనమాట. మీ 1980s రీయూనియన్ పిక్స్ చూసినా, డాన్సులు చూసినా కొన్ని బయటకు వస్తుంటాయి కదా, మీరు ఎంత చేసినా ఎవరో ఒకళ్ళు బయటికి అయితే కొంత బయటకు వచ్చేస్తుంటుంది. ఏం చేస్తున్నా మేము చేసేది మెరీమెంటే. ఆ జాయ్ అనేది అట్లీస్ట్ 1 day మనతో ఉండి, 2nd day 3rd day 4th day ఎవరైనా పబ్లిక్ చూసుకున్నా కూడా మాకు ఆ ఒక్కరోజు మటుకు ఫస్ట్ ప్రైవసీ మేమే ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత 2-3 days తర్వాత ఎంజాయ్మెంట్ ఎవరైనా బయటికి లీక్ అయినా కూడా పర్వాలేదు, డజంట్ మ్యాటర్. 1980s రీయూనియన్లో ఫర్ ఎగ్జాంపుల్ భానుచంద్ర గారు ఆ బ్యాచ్ లో ఉన్నారు, మీ ఇంట్లో మీ వైఫ్ కానీ మీ పిల్లలకి కానీ ఎవరికి ఎంట్రీ ఉండదు. అలానే హీరోయిన్ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ కి ఎంట్రీ ఉండదు. అసలు ఏంటి లోపల ఏం జరుగుతుంది 1980s రీయూనియన్ లో? ఏం లేదు, మా షూటింగ్ విషయాలు, ఆ జోకులు గీకులు అన్నీ వేసుకుంటూ ఉంటాం. అన్నీ వేసుకుని ఆ మూమెంట్స్ వచ్చి ఓన్లీ ద ఆర్టిస్ట్ హూ వర్క్ టుగెదర్, ఓన్లీ దే విల్ హ్యావ్ టు ఎంజాయ్. ఓకే, ఇది ఏమన్నాను కదా, నా మిస్సెస్ నా పిల్లలు అందరూ తీసుకొచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్మెంట్ అవ్వడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. దే డోంట్ హ్యావ్ ద రైట్స్. ద ప్రైవసీ విచ్ వీ మెయింటైన్డ్ వెన్ వీ వర్ యాక్టింగ్ టుగెదర్, ద సేమ్ ప్రైవసీ తోటి ఎంజాయ్మెంట్ షుడ్ ఆల్సో బీ ఎంజాయ్డ్ బై us only. 30 years బ్యాక్ మనం ఎలా ఉన్నాం, ఆ డేస్ ఎలా గడిచిపోయింది, ఇవన్నీ బాగా ఫన్ చేసేది ఎవరు ఈ బ్యాచ్ లో? నాకంటే ఎక్కువ రాధిక అందరినీ ఏడిపించడం ఇచ్చేయడం సరదాగా ఉంటుంది. నేను ఎక్కువ మ్యూజిక్ సైడ్, నేను సుమలత, తర్వాత సుహాసిని, తమిళ పాటలు పాడడం, తెలుగు పాటలు పాడడం, తర్వాత కొన్ని జోక్స్ ఉంటాయి, ఆ జోక్స్ వేసుకోవడం, ఇవన్నీ అంటే పర్సనల్ అనమాట, ఇవన్నీ సరదాగా ఉంటాయి. ఓన్లీ ఆర్టిస్టులకే తెలుస్తుంది. చిరంజీవి గారి పార్టీ ఏంటి అక్కడ? ఈ లాస్ట్ ఆయన ఇంట్లోనే కదా జరిగింది? అవునవును, అసలు యాక్చువల్గా చిరంజీవి ఇంట్లో జరగాల్సింది కాదు పార్టీ. మేము గోవా ప్లాన్ చేసాం, గోవాను ముంబై. సో ది పార్టీ సపోజ్ టు టేక్ ప్లేస్ ఇన్ ముంబై. అప్పుడు చిరంజీవి గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు, నేను ఇల్లు కట్టుకుని కొంచెం ఇల్లుని రీమోడిఫై చేశాను, మీరందరూ కూడా వచ్చి గృహప్రవేశానికి వచ్చినట్టు వచ్చి మీకు పాదాలపడి మా ఇంటిని ఆశీర్వదించాలి. Okay, that was the reason why we had again in Chiranjeevi already gave a party in his house before 4 years back. This is the second time we are having the same party in Chiranjeevi's house. First Lizzy ఇంట్లో ఒకసారి, నెక్స్ట్ ఇయర్ కూడా Lizzy ఇంట్లో చేసాం. ఆ 2 years తర్వాత 2 years ఈ పార్టీ ఇచ్చేది చిరంజీవి ఇచ్చారు అనమాట. అది సో మీరు అన్నట్లుగానే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీకి పెద్ద, ఇప్పుడు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్, వీళ్ళిద్దరు కూడా
మీకు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్, రజనీ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు. ఆయన అంత పెద్ద హీరో అయినా కానీ ఇప్పటికీ ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉండటానికి గల కారణం అంటే మీకు ఇంకా మెయిన్ రీజన్ అంటే? No, I'm saying is Chiranjeevi can be great to the world. We are not bothered about that. We are all institute classmates. We are all actors, fellow actors, co-actors, and we'll have to remain only that way. We don't care whether you're a superstar or a little star or a small star. That is that is out of the window. The most important thing is in 80s we were all together as friends, as heroes and heroines. Super. You may be a hero in one film or he may be a hero in 100 films. That doesn't matter. But 80s heroes, heroines, we should all be together, especially who all work together closely. ఓకే. ఇప్పుడు నేను చిరంజీవి అయితే గూఢచార నెంబర్ 1లో చేసాం, తర్వాత అదేంటి ఆడవాళ్ళు మీకు జోహార్లో చేసాం. సో ఇలాంటి కొన్ని ఫిల్మ్స్ అనమాట. సో ఈ కాంబినేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ హూ ఆల్ నో ఈచ్ అదర్, హూ ఆల్ వర్క్ టుగెదర్, అందరూ కలిసి పనిచేసిన వాళ్ళందరూ ఈ పార్టీ. మీరు ఒకే ఫిలిం ఇన్స్టిట్యూట్ కదా? చిరంజీవి ఇది లాస్ట్ బ్యాచ్, రజనీకాంత్ గారు. రజనీకాంత్ ఫస్ట్ బ్యాచ్, రజనీకాంత్ సీనియర్ మోస్ట్. ఓకే. అందుకని ఇది ఇన్స్టిట్యూట్ లో అందరూ వి లవ్ రజనీకాంత్. ఓకే. అసలు రజనీకాంత్ మార్గదర్శి మా అందరికి. రజనీకాంత్ ఇంత ఒక బస్ కండక్టర్ కూడా ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చినాడు, అసలు పైకి వచ్చినాడు, మనందుకు రాకూడదు. ఆ సిన్సియారిటీ, ఆ తపన ఉంటే మనం రావచ్చు. ఎందుకంటే అతను ఎక్కడో బస్ కండక్టర్ ఉండి ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలో ఫుడ్ లేకపోయినా చాప్ మీద పడుకుని, నేల మీద పడుకుని, ప్లాట్ఫామ్ మీద పడుకుని ఇంత హీరోయిజం స్టార్డమ్ అచీవ్ చేయగలిగాడు. సో నాకు అతని కంటే కొంచెం బెటర్గా పొజిషన్ ఉందో, వై కాంట్ అచీవ్ దిస్, ఆ తపన ఒకటి. ఓకే. అండ్ హిస్ వే ఆఫ్ నేచర్, హిస్ వే ఆఫ్ సింప్లిసిటీ, ఇన్స్టిట్యూట్ పీపుల్ వి ఆల్ అడ్మైర్ రజనీకాంత్. రజనీకాంత్ ఈజ్ వండర్ఫుల్ పర్సన్, ఈజ్ మోర్ ఆఫ్ అ ఫిలాసఫర్ దెన్ యాక్టర్. బాగా గుర్తుండిపోయే ఇన్సిడెంట్స్లో ఉన్నాయి ఇన్స్టిట్యూట్లో, బాగా కోతి పనులు ఏమన్నా మీ అందరికి, మీ బ్యాచ్కి? రజనీకాంత్ అయితే ఎప్పుడు బాత్రూంలో పెద్ద అద్దం ఉండేది ఇన్స్టిట్యూట్లో. అద్దం ముందు సిగరెట్ వేసుకోవడం, నడిచి చూడడం, మళ్ళీ టక్కన తిరిగి చూడడం. అది ఈ ఆడవాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలంటే ఈ రజనీకాంత్ అక్కడ అడ్డం ఉండేవాడు. వాళ్ళు వెళ్ళి ప్రిన్సిపల్ కంప్లైంట్ చేశారు, సార్ ఎప్పుడు బాత్రూమ్ పోవాలన్నా కూడా అతను అద్దం ముందు ఇలా తిరుగుతుంటారు, మాకు సిగ్గేస్తుంది సార్. ఆ ప్రిన్సిపల్ వైజీ పాఠశారథి గారు, వైజీ మహేంద్రన్ ఫాదర్. అప్ప రజనీ అంత పొన్ను చాలా కష్టపడడానికి అప్ప సార్ నాకేం పర్వాలేదు సార్, వాళ్ళు అలాగా చూడండి సార్, నేను ఇక్కడ అద్దం ముందు యాక్ట్ చేసుకున్నాను, వాళ్ళు కానివ్వండి సార్, నాకు పర్వాలేదు సార్ అన్నాడు. అది అలాగా పాపం. మీ ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని విన్నాను నేను. సిగరెట్లో కూడా బెస్ట్ ఫ్రెండ్ అంట మీరు అను రజనీకాంత్ గారు. అంటే రజనీకాంత్ ఎప్పుడైనా ఫోన్ చేయడానికి, ఆ రోజులు వాళ్ళకి సెల్ ఫోన్స్ లేవు కదా, భానువురు ఫోన్ కాల్కి రాకేంద్ర పండు అంటే రవాద్ర రజనీ నేను పిలిచేవాడిని. గేట్ దగ్గర నుంచి సిగరెట్, ఇప్పుడు అతను అప్పుడు ఆల్మోస్ట్ చైన్ స్మోకింగ్, ఎక్కువ సిగరెట్లు అంటే చాలా ప్రాణం రజనీకాంత్కి. గేట్ దగ్గర నుంచి సిగరెట్ కాల్చుకుంటే మా ఫాదర్ చూసి, ఎవరు అతను లావుగా రౌడీ లాగా ఉన్నాడు సిగరెట్ అన్న, మా ఇన్స్టిట్యూట్ సీనియర్ స్టూడెంట్ అన్న, ఏంటి ఇలాంటి రౌడీలు చదువుతున్నారు ఇన్స్టిట్యూట్లో, నువ్వు బాగుపడ్డట్టే ఏదో నాకు నంతి లోపలికి వెళ్ళిపోయారు. రజనీ పిలిచి రజనీ ఫోన్ అని కళాకేంద్రకు ఫోన్ చేసి రజనీకి ఇచ్చేవాడిని. ఓకే. అలా ఫ్రెండ్ రజనీకాంత్. అండ్ హీస్ ఇన్స్టిట్యూట్లో నా కళ్ళు నాటికి చేస్తున్నప్పుడు రజనీకాంత్ చూసి బిఎన్ రెడ్డి గారు దానికి చీఫ్ గెస్ట్ చూసాక వచ్చి నన్ను కౌగులించుకున్నాడు రజనీకాంత్. వండర్ఫుల్గా చేసేవారు, బ్యూటిఫుల్ అది. అలాగ అప్పటి నుంచి రజనీకి అసలు ఈగో ఇదే ఉండదు, నేనే గొప్ప, అప్పటికి ఇప్పటికీ లేదు. చాలా సింపుల్ హ్యూమన్ బీయింగ్. మెగాస్టార్తో బాగా గుర్తుండిపోయే మెమరబుల్ మూమెంట్ అంటే? చిరంజీవి నేను ఒక రూమ్మేట్స్ కదా దీనికి. మీ ఇద్దరు ఒక రూమ్మేట్సా? రూమ్మేట్స్ అంటే ఇక్కడ షూటింగ్కి వెళ్ళినప్పుడు, మనోహర్ పాండవ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు మేము ఇద్దరు ఒకే రూమ్లో ఉండేవాళ్ళు. అసలు చిరంజీవి నాకు అదేంటి ఏ బండి అది, రాయల్ ఎన్ఫీల్డ్ అదే నీకు బండి తోడవచ్చు, నాకు రాదని అన్నాను. రారా అని చెప్పి కూర్చోబెట్టి అతను రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ 2 వీలర్ నేర్పించిందే చిరంజీవి నాకు. మీకు మేనకాలు కూర్చుని తర్వాత దోసకాల పళ్ళు అదంతా తిప్పి ఇలా గీర్ ఇక్కడ బ్రేక్ రైట్ సైడ్ ఉంటుంది, తర్వాత బ్రేక్ హ్యాండ్లో కూడా ఉంటుంది, 2 బ్రేక్స్ అని చూపించి అతను తోలుతున్న తర్వాత నేను కూర్చుంటే వెనకాల కూర్చుని చిరంజీవి స్లోగా తోలి అదంతా దోసకాల పళ్ళు అంతా తిరిగాం. అట్లా చిరంజీవి ఈజ్ వెరీ వెరీ నైస్ మ్యాన్, చాలా మంచివాడు. కాకపోతే ప్రతి ఆర్టిస్ట్కి భజంత్రి వాళ్ళు పక్కన ఉంటారు కదా, వాళ్ళ మాట వినకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం.